ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మన సమాజ భవిష్యత్తుకు సంబంధించిన, మన ఆరోగ్యానికి సంబంధించిన, మన కుటుంబ జీవితాలకు సంబంధించినటువంటి విషయం. ఈరోజు మద్యపానం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఖైనీ గుట్కా పాన్పరాకు తింటే చనిపోతారు అని ప్రభుత్వాలు రోజు టీవీల్లోని, సినిమా హాల్లోని, పత్రికల్లోని ప్రసారాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్లాస్టిక్, కూల్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి హానికరమని చాలామంది చెబుతూ ఉంటారు. మరి ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ప్రజలకు హానికరమని తెలిసినప్పుడు ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రభుత్వాలే లైసెన్సులు ఇస్తున్నాయి, ప్రభుత్వాలే పర్మిషన్స్ ఇస్తున్నాయి, మళ్ళీ అదే ప్రభుత్వం వాడొద్దంటుంది. మరి ఇది సాధారణ మనిషికి ఎలా అర్థమవుతుంది? ఇది పరిష్కారమా లేక బాధ్యతల నుంచి తప్పించుకోవడమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసే అభివృద్ధి అవసరమా అని నేను అడుగుతున్నాను. ఈరోజు హాస్పిటల్స్ పెరగడం అభివృద్ధి కాదు, రోగాలు తగ్గించడం అభివృద్ధి. ఇంకా మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటిని ప్రమోట్ చేసేది ఎవరు? పెద్ద పెద్ద సెలబ్రిటీలు, అలాగే మనం ఎంతగానో ఇష్టపడే సినిమా హీరోలు. నిజానికి ఇవి వాళ్ళు తాగరు, వాళ్ళ పిల్లలు కూడా తాగనివ్వరు. కానీ ఈ యొక్క డబ్బుల కోసం మనల్ని వీళ్ళందరూ కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని. ఈరోజు సిగరెట్ ప్యాకెట్ మీద ఫోటో వేసి డేంజర్ సింబల్ పెట్టినంత మాత్రాన క్యాన్సర్ తగ్గిపోతుందా? మందు బాటిల్ మీద చిన్న చిన్న అక్షరాలతో హానికరం అని రాసినంత మాత్రాన ఈరోజు ప్రజలు తాక్కుంటూ ఉంటారా? కాదు కదా. ప్రమోషన్స్ ఏమో పెద్ద పెద్దగా చేస్తారు, హెచ్చరికలేమో కనిపించకుండా ఏదో తప్పదో చేయాలి కాబట్టి అన్నట్టు చేస్తారు. మరి ఇవి ప్రజలను తప్పుదో పట్టించడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే నేను ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్తున్నాను, ప్రభుత్వాలు నిజంగా ప్రజల మేలు కోరుకుంటే హానికరమైన వస్తువులకు కఠినమైన నియంత్రణలు మాత్రమే కాదు, అవసరమైతే పూర్తిగా అనుమతులు నిలిపివేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని ప్రభుత్వాలు ఆలోచించాలి. హెల్త్ ఈజ్ వెల్త్. జై హింద్.